నర్సాపూర్ పట్టణ కేంద్రంలో మండల అధ్యక్షుడు నీలి నాగేష్ మరియు పట్టణ అధ్యక్షులు చంద్రయ్య ఆధ్వర్యంలో దేశ ప్రధానమంత్రి గౌరవశ్రీ నరేంద్ర మోదీ మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవశ్రీ రఘునందన్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్. అనంతరం వారు మాట్లాడుతూ NH 765D హైదరాబాద్ ORR నుంచి మెదక్ సెక్షన్ వరకు 63 కిలోమీటర్లు, NH 765D మెదక్ బైపాస్ నిర్మాణం ఇది 7 కిలోమీటర్లు ఉండనుంది. ఎంపీగా గెలిచిన ఏడాది కాలంలోనే పై రోడ్లు విస్తరణలో కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి మంజూరు చేయించిన మెదక్ పార్లమెంట్ పరిధిలో అన్ని గ్రామాల్లో అనేక సోలార్ లైట్లు, మెదక్ పార్లమెంట్ పరిధిలోని ప్రతి నియోజకవర్గానికి అంబులెన్స్లు, ఇలా రఘునందన్ రావు గెలిచిన ఏడాది కాలంలోనే ఎన్నో అభివృద్ధి పనులు, కార్యక్రమాలు మెదక్ పార్లమెంట్ పరిధిలో చేయించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపగారి రమేష్ గౌడ్, రాష్ట్ర నాయకులు పెద్ద రమేష్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ రమణారావు, మాజీ కౌన్సిలర్స్ సంగసాని సురేష్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఈరోజు భారత గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మెదక్ పార్లమెంటు సభ్యులు గౌరవ మాధవనేని రఘునందన్ రావు గారికి పాలాభిషేకం నిర్వహించడం, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో వారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. మరి NH 765D మరి ఎక్కడైతే ఇప్పుడు దుందిగల్ రింగ్ రోడ్ నుంచి మెదక్ వరకు 4 లైన్ రోడ్డు వారు అతి త్వరలో వారి ప్రతిపాదన పెట్టిన తర్వాత మరి ఖచ్చితంగా ఇక్కడ మెదక్ను దుందిగల్ నుంచి మెదక్ పోవాలనంటే 2 లైన్ రోడ్ ఉంది. ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి మరియు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి సౌకర్యవంతమైన యొక్క రవాణా లేదనే ఉద్దేశంతోనే మరి నర్సాపూర్ అడవిలో కూడా రోడ్ అంతా కూడా కొద్దిగా చిన్నగా అక్కడక్కడ మరి డబుల్ లైన్ రోడ్ ఉండడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పి మరి వారు ఎంబడే ప్రతిపాదన పెట్టి మరి రఘునందన్ రావు గారు ఈ యొక్క 4 లైన్ రోడ్డు మరి ఏదైతే ప్రపోజల్ పెట్టి దాన్ని మరి ఇప్పుడు శాంక్షన్ చేయించడం జరిగింది. వారికి మరి నర్సాపూర్ పట్టణం తరఫున మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఇదే కాకుండా రఘునందన్ రావు గారు మరి నర్సాపూర్ పట్టణానికి కానీ మెదక్ జిల్లాకు కానీ బీద ప్రజల కోసం హాస్పిటల్లో మరి లేని ఎమర్జెన్సీలో హాస్పిటల్లో వారు జాయిన్ అయినాక మరి లక్షల రూపాయలు మరి హాస్పిటల్ ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మరి జీరో బిల్ పైన వారిని ఎంతోమంది గరీబులను బయటకు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయించడం జరిగింది. మరి అదేవిధంగా గ్రామాలలో మరి సోలార్ లైట్లు అయితేనేమి ప్రతి గ్రామానికి సోలార్ లైట్లు కూడా అందరికీ కూడా పంపిస్తున్నాడు. ఇట్లా దమ్మున్న నాయకుడిని మనము ఒక ఎంపీగా చేసినందుకు మరి వారు కూడా అదే స్పీడ్లో మరి ఇక్కడ ప్రజలకు మరి సంక్షేమ పథకాలు అయితేనేమి ప్రజల అవసరాలు అయితేనేమి ప్రతిదీ కూడా తీరుస్తున్నాడు. మరి వారికి మేము నర్సాపూర్ పట్టణం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు ఇంకా మునుముందు కూడా చాలా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికల లోపల దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల ఈ దేశం లోపల ఏదైతే రహదారులు అభివృద్ధి చెందితే మాత్రమే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని ఏదైతే నరేంద్ర మోడీ గారు కలలు కన్న తర్వాత నితిన్ గడ్కరీ నాయకత్వం లోపల ఈ దేశం లోపల రహదారుల నిర్మాణం కోసం లక్షలాది కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్ లోపల కేటాయించడం జరిగింది. ఈరోజు రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయింపులు జరగని కారణం చేత ఈరోజు రీజనల్ రింగ్ రోడ్లు పనులు చాలా నెమ్మదిగా నడుస్తూ ఉన్నాయి. అయితే బాల్నగర్ నుంచి మెదక్ వరకు ఈరోజు పార్లమెంట్ ఎన్నికల లోపల అయితే గతంలో కూడా నితిన్ గడ్కరీ గారు వచ్చినప్పుడు అయితే రఘునందన్ రావు గారు ఏదో ఒక మెదక్ టు బాల్నగర్ వరకు ఏదైతే 4 లైన్ల రోడ్లు ఆవశ్యకత ఉన్నదని లెటర్ ద్వారా నితిన్ గడ్కరీ చెప్పిన తర్వాత రఘునందన్ రావు గెలిచిన తర్వాత సంవత్సరం లోపలనే ఈరోజు 4 లైన్ల రహదారికి ఈరోజు శాంక్షన్ కావడం జరిగింది. కాబట్టి భారత ప్రభుత్వం ఈ దేశం లోపల రహదారులకు ఎక్కడ ఎవరు అప్లికేషన్ పెట్టినా ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అనుకుంటా రహదారుల నిర్మాణం కోసం వెంటనే నిధులు కేటాయించి దేశ అభివృద్ధి లోపల భాగస్వామ్యం అవుతుంది. ఇది ఈ యొక్క నాగ్పూర్ టు ఈ బాల్నగర్ టు అయితే
మెదక్ వరకు నాగ్పూర్ రోడ్డు కూడా లింక్ చేస్తుంది. కాబట్టి ఈరోజు నర్సాపూర్ ప్రాంత ప్రజలు గుర్తుంచుకోవాలి. ఈ రహదారి నిర్మాణం వల్ల నర్సాపూర్ ప్రాంతం లోపల అనేక యాక్సిడెంట్లు జరిగినాయి. దాని నివేదికలు కూడా భారత ప్రభుత్వానికి పంపడం జరిగింది రఘునందన్ రావు గారి ద్వారా. కాబట్టి ఈరోజు రఘునందన్ రావు గారు నితిన్ గడ్కరీ గారికి ఈ రోడ్డు శాంక్షన్ చేసినందుకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మెదక్ వరకు 63 కిలోమీటర్లు ఏదైతే రహదారి ఉందో దీన్ని జాతీయ రహదారిగా ఇంతకుముందే 765D ప్రకటించడం జరిగింది. అట్లాగే ఇప్పుడైతే 4 లైన్గా చేయడం అది ఎంపీ రఘునందన్ రావు దృష్టికి కూడా మేము సంగసాన్ సురేష్ గారు కూడా ఇంతకుముందే 6 నెలల ముందు దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి నితిన్ గడ్కరీ కేంద్ర రవాణా శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ఈ రోడ్డు ఏదైతే ఓఆర్ఆర్ నుంచి మెదక్ అట్లాగే మెదక్ చుట్టూ రింగ్ రోడ్ కూడా 7 కిలోమీటర్ల రింగ్ రోడ్ కూడా చేస్తారని చెప్పి హామీ ఇచ్చి 6 నెలల లోపట్నే మా ఎంపీ గారు కృషి వల్ల ఈ రోడ్డు శాంక్షన్ అయింది. ఏదైతే ప్రమాదాలు కాకుండా అట్లాగే రాబోయే కాలంలో ఏదైతే రాష్ట్ర రహదారులు చూడండి, ఇలా కేంద్ర రహదారులు చూడండి, ఏదైతే జోగిపేట రోడ్ చూడండి, కంది నుంచి అంకోల వరకు కూడా చూడండి, ఈ రోడ్డు కూడా అదే విధంగా తయారవుతుంది. రాబోయే కాలంలో రాష్ట్ర గవర్నమెంట్ ఉన్న రోడ్లు అధ్వానంగా తయారవుతున్నాయి. ఎక్కడ కూడా ఈ 18 మాసాల్లో రాష్ట్ర గవర్నమెంట్ ఎక్కడ కూడా ఏ రోడ్డు కూడా కనీసం కంకర కూడా వేయలే. కానీ కేంద్ర గవర్నమెంట్ చాలా జాతీయ రహదారులు దానికి నితిన్ గడ్కరీ చాలా. అట్లాగే ఏదైతే ఈ మధ్యనే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా ఒక కొత్త ప్రతిపాదన ఔటర్ చుట్టూ కూడా మొత్తం రైల్వే లైన్ చేస్తూ ఉన్నారు. ఈ అతి త్వరలో ప్రారంభమవుతుంది. అతి త్వరలో ఇంకోటి ఏంటంటే చిట్టాల నుండి సంగారెడ్డి వరకు కూడా రాబోయే కాలంలో జాతీయ రహదారి మా ఎంపీ రఘునందన్ రావు కృషి వల్ల రాబోయే కాలంలో ఖచ్చితంగా అవుతుందని చెప్పి ఈ సభను ఉద్దేశించి రాష్ట్ర నాయకులు 765D ఏదైతే 4 లేన్ల రోడ్డుగా విస్తరించేందుకు మన ఎంపీ రఘునందన్ రావు గారి కృషితోని అది త్వరగా మేము అసలు ఊహించని ప్రజలు ఎప్పుడు కూడా ఇంకా చాలా రోజులు పడుతుంది, ఇంకా 5 సంవత్సరాలు పడుతుంది అనుకున్న ఈ రహదారిని 1 సంవత్సరం లోపే 4 లేన్ల రహదారిగా శాంక్షన్ తీసుకొచ్చి ఈరోజు నిర్మాణ పనులు అతి త్వరలో ప్రారంభం కాబోతున్న సందర్భంగా ఈ రహదారి 4 లైన్ల రోడ్ను శాంక్షన్ తీసుకొచ్చిన మన ఎంపీ రఘునందన్ రావు గారికి అలాగే భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.